మేషరాశి వారికి చూసుకున్నట్లయితే మీ పంచమాధిపతి అయినటువంటి రవి జూలై 17వ తేదీ 16వ తేదీ నుంచి గురువును వెళ్ళి కలుస్తున్నాడు రవి. అయితే దానికంటే ముందు జూన్ 16 నుంచి మిథునంలోకి రావడము, దాని తర్వాత గురువును వెళ్ళి కలవడం. ఎప్పుడైతే ఈ రవి గురువుల యొక్క కలయిక అనేటువంటిది చాలా గొప్ప యోగాన్ని ఇచ్చేటువంటిది, అది మీకు 4వ భావంలో కలుస్తుంది. దానికంటే ముందు బుధుడు వెళ్ళి కలుస్తున్నాడు, పంచమంలో కేతు ఉన్నాడు, ఏనాటి శని నడుస్తుంది, లాభంలో రాహువు, ధనస్థానంలో కుజుడు ఉన్నాడు. అయితే ఇవన్నీ అసలు ఎటువంటి ఫలితాలను ఇవ్వనున్నాయి? ప్రధానంగా ఈ యొక్క రవి గురువుల యొక్క కలయిక 4 రోజుల పాటు ఉండదు, జూలై 15 నుంచి 4 రోజుల పాటు. మరి ఈ యొక్క గ్రహ సంబంధం మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతా ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశం చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏంటంటే గమనించుకున్నట్లయితే 4వ భావం అనేటువంటిది పేరు ప్రఖ్యాతులు, అదేవిధంగా ఒక మనిషి యొక్క ఎడ్యుకేషన్ని, ప్రాపర్టీస్ని తెలిపేటువంటి యోగం. కాబట్టి మీకు ఈ జూలై 16, 17 తేదీల నుంచి ఒక 4 రోజుల పాటు, అంటే ఆగస్టు 16 తేదీ వరకు కూడా మీకు గొప్ప యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందులో కొంత గురువు కూడా కంబస్ట్ అవుతున్నాడు మధ్యలో. దాదాపుగా ఒక 12-15 రోజుల పాటు గురువు కంబస్ట్ అవుతాడు. ఈ 4వ స్థానంలో ఉండేటువంటి ఈ గురు మౌఢ్యం ఏర్పడబోతుంది, ప్లస్ గురు రవుల యొక్క యోగం కూడా ఏర్పడుతుంది. అందుకు మీరు మౌఢ్యమి సమయంలో ప్రత్యేకంగా ఈ యొక్క మేషం వారు ప్రాపర్టీస్ కొనొద్దు. మౌఢ్యమికి ముందు, మౌఢ్యమి తర్వాత మంచిది మళ్ళీ ప్రాపర్టీస్ కొంటే. ఈ 2 గ్రహాల యొక్క కలయిక అంత గొప్ప యోగాన్ని ఇస్తుంది. అయితే రైతులకు కానివ్వండి, అదేవిధంగా భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి రియల్ ఎస్టేట్ వారికి కానివ్వండి, ఇది వర్తిస్తుంది ప్రధానంగా. ఎందుకంటే మౌఢ్యం ఏర్పడుతున్నటువంటి కర్కాటక రాశి ఈ మీ మేషరాశి నుంచి 4వ భావం అవుతుంది. కాబట్టి ఆ సమయంలో గృహాలు కానీ, వాహనాలు కానీ, అదేవిధంగా ఏదైనా పొలానికి సంబంధించిన లీజులు తీసుకోవడం కానివ్వండి, ఏదైనా ఆఫీసు నిర్మించడం కానివ్వండి, ఆఫీస్ సంబంధించిన ఏదైనా వర్క్స్ చేసుకోవడం, ఇంట్లో ఉండేటువంటి కొన్ని మనం చేయించుకుంటూ ఉంటాం, కొన్ని వాస్తు మార్పులు, అటువంటి వాటికి పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఎటువంటి దేవత ఆరాధన చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామస్మరణ వల్ల మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదంట, మనమే ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. నార్త్ సైడ్ వాళ్ళకి పట్టించుకోరు, కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రము, దుర్ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే, కొన్ని ప్రాంతాల్లో వర్తించినప్పుడు అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మందికి. కానీ ఇది అలా ఉండదు, యూనివర్సల్గా ఇది దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నార్త్ వాళ్ళు కూడా ఇది పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి, అక్కడ నివసించే వాళ్ళు కూడా. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మందిని. మీరు కనుక తమిళనాడులో కనుక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలాన్ని అక్కడ పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమికి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలామంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్గా చేసేవి కూడా ఆపుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యములతో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే కాబట్టి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధం ఉండదు మౌఢ్యంతో. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది, అంతేగాని పెద్ద దానివల్ల ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌఢ్యంలో చేయించుకోవచ్చు, ఏమీ సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు.
ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాలు మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి కత్తో పొడిచేశాడు, బ్లడ్ వచ్చేస్తుంది, అమ్మో ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈరోజు దుర్ముహూర్తం ఉంది, వర్జ్యం ఉంది, లేకపోతే ఏమన్నా ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదు అంటే ఎలా? యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాడు అతను రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలు అనుకుని ఉంటాయి, అలాంటి సందర్భాల్లో ఈ మౌఢ్యం సంబంధించి సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా ఈ మౌఢ్యమి సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలోని, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి ధన విషయంలోని, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే బాధ్యతలు స్ట్రక్ అవడం అని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాలు అంటే ఉపనయన సంస్కారాలు, ధనస్సు వారికి ఏమో షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికి ఏమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికి ఏమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతానం సంబంధించిన. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భావం ఆ స్థానం అవుతుంది. అన్ని విషయాలకు కాదు, పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరు ఆ సమయంలో అంటే, గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం మూలంగా వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ కలిగేటువంటివి ఏమిటి, యూనివర్సల్గా జరిగేవి ఏమిటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ఫాల్ అవ్వడం ఆ సమయంలో, ఇంకా విచిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలామంది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, 1 year నుంచి చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, పెరుగుతుంది, 50 సార్లు అయినా జరుగుతుంది, డోంట్ వరీ అని. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి ఉంటే తెలియక వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు కొనడం, తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యము ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది రవి గురువుని కంపస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంపస్ట్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటి తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాలకు దగ్గరగా ఉండే వారికి కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం అంటూ ఉంటారు. ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే, ఒక డిగ్నిఫైడ్ నేచర్లో కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలతో కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ నమః మంత్రం చేయండి అనేది తెలబాగుంటుంది.